రెండు ముక్కలు కూడా తినబెట్టిన ఫోన్ వచ్చింది. ముందు పోయి యూటర్న్ బాగుంటుందా? మంచివాడు మంచిగా టైటిల్ నేనే పెట్టా మంజూరు మనకు హలో ఇంకా ఇంకా యాడ్ చేయాలి. అన్ని మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారం. నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీ నరసింహులు గారు వారిని పట్టణ ప్రథమ పౌరుడిగా అందరూ కౌన్సిలర్లు, ప్రజలందరూచే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు అందరూ కూడా ఆయనను చైర్మన్గా ఎన్నుకుంటే ఆ సీట్లో కూర్చున్నాడు. నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ముఖ్యంగా గెలుపోటములు దైవాధీనం, ప్రజలే నిజంగా దేవుళ్ళు అన్నట్టుగా ప్రజా తీర్పును మనం శిరసా వహించాలి. కానీ మనకు నోటికొచ్చినట్టుగా మనకు కడుపు నిండితే ఒక మాట, కడుపు వెళ్తే అయితే ఒక మాట మాట్లాడనేది తప్పది. ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ చాలా తెలివిగల వాళ్ళు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు మహబూబ్నగర్లో, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ని రకాల వారు మన మహబూబ్నగర్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. 2 లక్షల చిల్లర ఓటర్లు ఈరోజు అందరూ గమనించి మెజార్టీ పీపుల్ ఈరోజు ఓట్లేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించారంటే వాళ్ళందరూ కూడా ఓన్లీ రెడ్లే లేరు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ అందరూ ప్రజలందరూ ఏకమై ఆయన మంచితనాన్ని, ఆయనలో ఉన్న సౌమ్యుడు అని చెప్పేసి, చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి, గతంలో 2.5 సంవత్సరాలు మచ్చ లేకుండా మహబూబ్నగర్లో పాలన చేసినన్న ఉద్దేశంతో ఆయనకు అందరూ బ్రహ్మరథం బట్టి ఈరోజు గెలిపించారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని చీము, రక్తము, నెత్తురు అని మాట్లాడుతున్నారు. మీరు బిఏ వరకు చదివినని నువ్వే నిన్న వీడియోలో చెప్పినావు. ఎంతవరకు చదివినావు? మేము సర్టిఫికెట్లు అయితే చూడలేదు, ఎవరి సర్టిఫికెట్ ఎవరు చూడం. కానీ చదువు సంస్కారం కలిగిన మనం ఏమైతే ఉందో ఒక హోదాని, ఒక వ్యక్తిని గౌరవించి మాట్లాడాలి. నీ చైర్మన్ సీటుకు పెసరు పెట్టే వరకు నీకు చీము నెత్తురు గుర్తుకొస్తుంది. అంతకుముందు చీము లేదు నెత్తురు లేదు అన్నట్టుగానా? పద్ధతిగా మాట్లాడాలి. మీరు మాట్లాడే విషయంలో మీరు కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను గౌరవించి మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నాను. నేను చీము నెత్తురు అని మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నాను. నేను బీసీలు ఈరోజు గుర్తుకొచ్చిరా? మహబూబ్నగర్ను గత ఎన్ని సంవత్సరాల నుంచి బీసీలు పాలిస్తున్నారు తెలియదా మీకు? ఈరోజు మహబూబ్నగర్లో చైర్మన్ సీట్ ఈరోజు వరకు బీసీలకే ఉన్నది, తెలియదా? అది ఒక బీసీలు అనేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పేసి మతాల, కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టింది మీరు, అన్న తమ్ముళ్ళ మధ్యలో చిచ్చు పెట్టింది మీరు. ఈరోజు మున్నూరు కాపునని మాట్లాడుతున్నావు.
మున్నూరు కాపులో ఈరోజు బూర్దు సుధాకర్ రెడ్డి అన్న వయసులో ఎంత పెద్దవాడో మనకు తెలుసు. అలాంటి వయసును గౌరవించి కనీసం ఆయనను గౌరవించాలి. ఆయన చేసిన దొంగతనం ఏంది, ఆయన చేసిన తప్పేంది, ఆయనను ఎంత ఘోర అవమానపరిచిందో నీకు తెలియదా? నీ కండ్ల ముందర నేనే ముందున్నా నీకు వీడియోలో చూపించి చూడు బూర్దు సుధాకర్ రెడ్డి పరిస్థితి అని చెప్పేసి జేపీఎన్సీ రవికుమారు, నువ్వు, నేను, మీకు ఇదే కేసీ నరసింహులు, నేను చాలామంది కూడా ముందరుండి చూపిస్తే ఆయనను నిక్కర్ పైన, గ్రీన్ కలర్ నిక్కర్ పైన ఉండి ఆయనను కొడుతున్నారు పోలీసు వాళ్ళు. అది మన మాజీ మినిస్టర్ గారు చూపించున్నారు, క్వార్టర్స్లో చూపిస్తే ఆ రోజు నవ్వుతున్నాను. ఆ రోజు నువ్వు మున్నూరు కాపు అని గుర్తుకు రాలేదా? దయచేసి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోండి. ఒకటే చెప్తున్నా, గెలుపోటమి దైవాధీనం. ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. గెలుపుని ఎలా స్వీకరించినానో ఓటమిని కూడా అలా స్వీకరించాలి. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడతావు మున్నూరు కాపునని. ఈరోజు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేది మీరని మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను. ఇదే ఏనుగొండలో ఇదే మీరిద్దరు కోరమోని వెంకటయ్య, కేసీ నరసింహులు ఉంటే మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి కోరమోని వెంకటయ్యను చైర్మన్గా చేస్తాని ఆయనను ఇబ్బంది పెట్టి నిన్ను చేసినందుకు నువ్వు సంతోషపడలేదా? మరి ఆ రోజు మున్నూరు కాపు కులం నీకు గుర్తుకు రాలేదా? ఈరోజు సంధ్యా శ్రీనివాసరెడ్డి వార్డులో నరేందర్ ఉన్నాడు. నరేందర్ను శ్రీనివాసరెడ్డిని పంచాయతీ పెట్టి సారు ఎంజాయ్ చేయలేదా మన మాజీ మినిస్టర్ గారు? దాన్ని చూసి నువ్వు సంతోషించలేదా? అంటే ఇది మున్నూరు కాపు ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? వాళ్ళిద్దరు తనుకుంటే డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. వాళ్ళిద్దరిని కేసులు పెట్టుకోమని చెప్తున్నాడు. ఒక పెద్ద మనిషి కూర్చోబెట్టి ఒక చిన్న కాలువ పంచాయతీలో జరిగింది ఆ పంచాయతీ. నరేందర్ ఇద్దరు కొట్లాడినారు. నరేందర్ శ్రీనివాసరెడ్డి కొట్లాడితే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పోయి, కాంప్రమైజ్ చేయాల్సింది పోయి వాళ్ళ మధ్యలో ఇంకా పంచాయతీని పెంచారు. ఆ రోజు లేడా మున్నూరు కాపు? మతాల గురించి కులాల గురించి మాట్లాడదు. రాజకీయం మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా ఏం మాట్లాడాలి? ఈరోజు మాజీ మినిస్టర్ గారు మా అందరి కౌన్సిలర్లకు ఎంత ఇబ్బంది పెట్టిండు, మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టిండు. ఆ బాధల మీద మాట్లాడిన తప్ప ఎవరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఈరోజు వరకు యూజ్ చేయలేదు. దయచేసి అది గమనించాలి. నువ్వు అనవసరంగా ఆ లాంగ్వేజ్ అవన్నీ తీసుకొచ్చి ఏదో గొడవ లేపాలి, ఏదో అల్లరి లేపాలని మాత్రం మనకు ఈడ లేరా? అందరూ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరం ఉన్నాం ఈరోజు. లేమా అందరం కలిసి? రెడ్లు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఏంది ఇది? దయచేసి ఒకటే గమనించాలి. మీరు కేసీ నరసింహులు గారు మాట్లాడే ముందు ఆలోచించి గమనించి మాట్లాడండి. మీరు ఒకటే చెప్తున్నాం, ఖబర్దారు మళ్ళీ ఇంకోసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నుంచి మాట్లాడితే కౌన్సిలర్ల మొక్కరు కాదు, మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా ఒకటవుతారు. అంటే ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు మీరు చేసిన పాలన విధానము, మీ అవినీతి గురించి నువ్వు అడిగినవు. అవినీతి గురించి నేను ఒకటే చెప్తున్నా కేసీ నరసింహులు గారు, ఎంతమంది కాంట్రాక్టర్ల దగ్గర ఎన్నెన్ని డబ్బులు వసూలు చేసినావు నేను బయటికి తీయాలనా? ఛాలెంజా ఇది? రేపు పొద్దున్నే కాంట్రాక్టర్లతో నేను ప్రెస్ మీట్ పెట్టియాలనా? సవాల్. తెలియదా మాకు? వద్దు. దయచేసి నీ దగ్గర గొడవ పడడము, పర్సనల్ విషయాలు వద్దు. ఎందుకంటే నీవు కూడా ఒక బీసీ బిడ్డవే. మనం అందరం బీసీలమైన, ఓసీలమైన, ఎస్సీలమైన అన్నదమ్ముల్లాగా మహబూబ్నగర్లో ఉన్నాం. దయచేసి పర్సనల్ విషయాలకు పోకండి. మీ రాజకీయంగా ఆ రోజు మీరు ఏం చేసి ఏమైందో కానీ ఇంతమంది కౌన్సిలర్లు అందరూ సింగిల్ ఎంపీ మీ దగ్గర ముట్టకుండా ఈరోజు నేను సీటు మీద కూర్చోబెట్టారు. వాళ్ళ మీద ఆరోపణలు మోపుతాను. ఎన్ని లక్షలు ఇచ్చినావు? 7 లక్షలు అందరూ పెట్టుకొని కూర్చున్నామా? ఎవరెవరు బాగుపడ్డారు మాజీ మినిస్టర్ నుంచి? చెప్పండి లెక్కలు. నీ ఒక్కరిని బాధపడి ఉండొచ్చు, మరి నువ్వు కూడా బాధపడుతుంది కదా. నువ్వు కూడా మాట్లాడిన విషయాలు ఎన్ని ఉన్నాయి, ఏం చేసినాయి? దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. గోవా కాదు గోకర్ణ అంటావు. నా దగ్గర ఇప్పుడే వీడియో ఉంది, ఒక్కసారి నా దగ్గర నేను చూపిస్తా. గోవా టికెట్లు నా దగ్గర ఉన్నాయి. మొదటి రోజు అందరూ వెహికల్స్లో పోయింది అందరూ. రెండో రోజు ఎవరెవరు కలిసిపోయినారు, ఎవరు తమ్ముడు ఎవరెవరు కలిసి ఎంతమంది 6 మంది టికెట్లు ఎవరెవరు బుక్ చేసినా నా దగ్గర ఉన్న వీడియో చూపిస్తాను. ఒక్కసారి నాకు నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించమంటే దయచేసి మా హైదరాబాద్ టు గోవా నేమ్తో సహా ఉంది. నేమ్స్తో సహా ఎన్ని టికెట్లో చూపిస్తాను నేను. గోవా కాదు గోకర్ణం అంటావు. విజయవాడ పోయినాం, కనకదుర్గమ్మ దర్శనానికి పోయినాం. సరే ఎక్కడికి పోయినాం అనేది కాదు, అబద్ధాలు ఎందుకు చెప్తావు? గోవా కాదు గోకర్ణం అంటారు మీరు. దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మీరు పదవి పోయిందనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ఈరోజు మీరొక్కరి గురించి మా 14 మా తోటి కౌన్సిలర్లు ఈరోజు మేము 35 మంది మేము కాదు, మిగతా 14 కూడా వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు. వాళ్ళు కూడా మీ వెంబడి ఉన్నారు. వాళ్ళు కూడా మాతో కొందరు టచ్లో ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే ఆ 14 మందిని నువ్వు రాజీనామా చేయని అనవసరంగా వాళ్ళని నువ్వు బలి చేయకు. నీవు నిజంగా కరెక్ట్గా నువ్వు చదువుకున్నాను అన్నావు కదా. 6వ తారీఖు నాడు మేము వెళ్ళి అందరం కూడా ముక్కుమడిగా అన్ని పార్టీల వారం అందరూ వెళ్ళి మేము 6వ తారీఖు నాడు 31 మంది వెళ్ళి మేము కలెక్టర్ గారికి నోటీస్ ఇస్తే ఆ నెక్స్ట్ డేనే నీవు రిజైన్ చేయాలి. కరెక్ట్ నీకు తెలిసి ఉంటే. నీకు ఏమాత్రం నీకు
సభ్యత ఏమాత్రం నిజంగా మర్యాద నీకు నిజంగా తెలిసి ఉంటే, రాజకీయ పరిజ్ఞానం ఉంటే, గౌరవంగా బుద్ధిగా నువ్వు వెళ్ళి నెక్స్ట్ డే నువ్వు రిజైన్ చేసింటే ఈరోజు మేము మీకు హ్యాట్సప్ చెప్పేవాళ్ళం. ఈరోజు ఏదో పదవి మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు చీప్ ట్రిక్స్. ఏంటండి ఆ ట్రిక్స్? ఎట్లా ఉన్నాడంటే రాజకీయం చేస్తే ఒక సిస్టమేటిక్ ఉండాలి. చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. చివరి నిమిషం వరకు ఆడపిల్లని ఇంట్లోకి వెళ్ళి గుంజుకోమని వచ్చింది మీరు. చివరి నిమిషం వరకు ఒక మద్యం మత్తుల 11:30కు ఒక మద్యం మత్తులో మీ తొత్తు ఒక క్యాండిడేట్, ఒక కౌన్సిలర్ ఫోన్ చేసి డబ్బుల గురించి మాట్లాడతారు. రికార్డింగ్ వినిపించాలా? సవాల్ చెప్పండి, మీరు రికార్డింగ్ వినిపించాలా? 11:30కి రాత్రి మద్యం మత్తులో మాట్లాడుతున్నారు మా కౌన్సిలర్స్ దగ్గర. మా కౌన్సిలర్స్ని ఎంతమందిని ప్రలోభ పెట్టినో నా పక్కన ఉన్నారు. అందరికీ ఒక మాజీ మినిస్టర్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన పిఏలు కానీ, ఇంకా మీ దాంట్లో ఉన్న కౌన్సిలర్స్ కానీ, మీరు కానీ ఎంతమంది ఎలా మాట్లాడారో, ఎంతమంది చివరి ఆ రోజు బస్సు ఎక్కే వరకు కూడా ఆగకుండా మీరు కాల్ చేసారు. మా దగ్గర విత్ ప్రూఫ్ ఉంది. మా దగ్గర మిస్డ్ కాల్ ఉన్నాయి మా దగ్గర. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసి దీన్ని ఎక్కడో తీసుకుపోవద్దు. నువ్వు ఒకటే, ఆ రోజు అందరు కౌన్సిలర్స్ కోరుకున్నారు, నీకు సీట్ ఇచ్చారు. అరే 4 ఏళ్ళు ఉన్నాను, 1 సంవత్సరం మంచో చెడో సరే మీరెంత సాధిస్తారో భయ అని అనండి. మీరు ఏమంటున్నారు? పనుల గురించి మాట్లాడుతున్నారు. మీరు 45 రోజులు కాలేదు గవర్నమెంట్ ఫామ్ అయ్యి నువ్వు 45 రోజులకు నువ్వు తీర్చిదిద్దలేదు అని మాట్లాడుతున్నావు. తప్పు మాటలు మాట్లాడకండి. ఎవరికైనా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిందా, 4 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఉండి ఏం చేసిను? నువ్వేమన్నావు? వెనకటికి ఒక ఆమె ఎవరు అన్నారంట. ఒక ఆమె రాత్రికి అన్నం పెట్టకుండా ఒక ఆయన చెప్పిండట, పొద్దున్న లేచి మూతికి నెయ్యి చూసినట్టుంది మీ స్టోరీ. ఆ చివరాస్తల గురించి నువ్వు మాట్లాడుతుంటే, పొద్దున్నే లేచి ఆమె రాత్రికి అన్నం పెట్టకుండా ఒక ఆమె పొద్దున్న లేచి మూతికి నెయ్యి రుచినట్టుగా మాట్లాడుతున్నాను. ఇంటర్నల్ నోట్స్ కానీ, ఇంటర్నల్స్ సంబంధించిన ఎక్కడైనా డెవలప్మెంట్ పైకి వచ్చి బయట చూసినప్పుడు సంతోషపడాలి పబ్లిక్ అనేది ఉద్దేశంతోనే మీరు అన్నీ చేసిండ్రు. డెవలప్మెంట్ విషయంలో కొంత అవకాశం ఇవ్వండి. మన మహబూబ్నగర్ జిల్లా అభ్యర్థి మన సీఎం, జిల్లా వ్యక్తే మన సీఎం. నెక్స్ట్ మన మంచి తెలివితేటలు చదువుకున్న వ్యక్తి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. మీరు తెచ్చిన ఫండ్స్కి ఎక్కడ కూడా అడ్డు రాలేదు వాళ్ళు. మీరు ఎలాంటి ఫండ్స్ లేకుండా అడ్వాన్స్గా మీరు ఒక చిన్న విషయం గురించి మాట్లాడితే మీరు అడ్వాన్స్గా మీరు డబ్బులు ప్రభుత్వం వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే నువ్వు రెవెన్యూ కొరకు నీవు 2 నెలల ముందు ఉన్న టెండర్లను, ఎక్సైజ్ టెండర్లను ఎన్ని కోట్లలో వసూలు చేసినావో తెలియదా? ఈరోజు ఏం లేకుండా లూటి ఖజానా ఖాళీ పెట్టిపోయారు. ప్రజలకు తెలియదా? అది సామాన్య మనుషుల మీద భారం. ఒక మేస్త్రి పోతుంటే పెళ్లి పోతున్నాడు, శంషాబాద్ కాడ ఆగిన మేము 2 పిల్లల్ని భార్యను ఎక్కించుకొని పోతున్నాడు. బండి ఆపి, వెహికల్ ఆపి ఆ వసూలు చేస్తుంటే 6,000 రూపాయలు వసూలు చేయాలంటే నేను పెట్రోల్కే 200 రూపాయలు అప్పు తీసుకొని వచ్చిన నేను ఎడగట్టాలంటే లేదు అని భార్యను పిల్లల్ని రోడ్డు మీద పెట్టి పెళ్లికోకుండా ఆ రోజు ట్రాఫిక్ ఛాలెంజ్ పెట్టి మీ ప్రభుత్వం ఆపలేదా? సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితుల భారాలు మోపి అడ్వాన్స్గా రావాల్సిన వసూళ్ళని ముందే వసూలు చేస్తే ఈరోజు లేదు. ఒక సిస్టమ్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా సెట్ కావడానికి 45 రోజులు సెట్ అవుతుందా? దయచేసి మీరు ఒకటే ఆలోచించి మాట్లాడండి. అనవసరంగా చిచ్చు లేపి గొడవలు పెట్టాలని ఏది జరుగుతలేదు కదా, వెనకటికి ఏమన్నట్టుగా మీరు ఇప్పుడు ఏదో గొడవలు పెట్టి అల్లర్లు చేద్దామని మీరు ప్లాన్ చేస్తున్నారు. మీ అల్లర్లు చేస్తే మేము ఎవరు గొడవలు పడి టెంప్ట్ అయ్యి వీడెవరు గొడవ పడడానికి లేము. మేము దయచేసి మా కౌన్సిలర్ల గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి కానీ, ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, చాలా బుద్ధి గల వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. దయచేసి 10 మంది గమనిస్తున్నారు మన మాటను. దయచేసి అన్ని జాగ్రత్తగా పెట్టుకొని మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అన్నా, మేమందరము ఎవరైతే బీఆర్ఎస్ నుండి మేము వచ్చిన వాళ్ళందరం ఉన్నామో బరాబర్ బీఆర్ఎస్ పార్టీ నుండి మేము గెలిచినాం. బీఆర్ఎస్ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళను మా కష్టాలతోటి, మా కౌన్సిలర్ల కష్టాలతోటి ఇప్పుడున్న చైర్మన్కు మేమే ఎన్నుకున్నాం. సార్ చెప్పినందుకు ఇంతమంది మేము కలిసి ఆయనను ఎన్నుకున్నప్పుడు మాకేం చేసిండు, మాకేం ఇచ్చిండు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు వేస్ట్గా. మాకేం ఇచ్చిండు ఆయన? మేమందరము ఒకే కుటుంబం అని మేమందరము ఒక లెక్కల మేము చేస్తే ఆయన మాకు పెట్టింది 4 సంవత్సరాల నుండి నాకు నా పర్సనల్గా చెప్తున్నా, నా వార్డు గురించి చెప్తున్నా, 18 లక్షలు మాత్రమే. ఆయన కూర్చునికే, ఆయన వార్డుకు ఆయన కూర్చునికే, ఆయన ఛాంబర్కు టెండర్ లేకుండానే 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. 50 లక్షలు టెండర్ లేకుండానే ఖర్చు పెట్టిండు. అప్పుడు ఆ వార్డు గురించి
జ్ఞాపకం రాలే. ఆయన చేసింది ఏమీ లేదు మాకు. ఆయన నుండి మేము నష్టపోయినాం కానీ ఏ రోజు లాభపడలే. ఆయన ఒక మాట మొన్న ప్రెస్ మీట్లో తల్లిపాలు తాగి రొమ్ముగురు గుద్దినాడు. ఏ రోజు మాకు తల్లిపాలు తాపిండు? ఎప్పుడు చూడు సమితి మమ్మల్ని అందరినీ సమితి కొడుకులాగా సమితి పిల్లల్లాగానే చూసాడు. సమితి ప్రేమ. ఆయన మాకు తండ్రి లాంటోడు. ఏడ చూసిండు? ఒకరికేమో కోట్లు పెట్టే, కొందరికేమో వేలులో కూడా లేదు. ఏ రోజు మా ఆయన తల్లిపాలు మాకు ఏ రోజు తాపలేదు. మేము రొమ్ము ఎప్పుడు గుద్దలే. ఆయననే మా తల్లిపాల దగ్గర రొమ్ము గుద్దిండు. మా నుండి ఆయన ఎన్నికబడి మాకేం పెట్టలేదు అంటే ఆయననే కదా. ఏ రోజు ఎవరు మాకు ఇప్పుడున్న కౌన్సిలర్లకు ఏ రోజు ఒక్కరోజు కూడా తల్లిపాలు తాగేటట్లు ఏది ఒక్కటి చేయాలి. సమితి ప్రేమనే మా మీద మొత్తం చూపించింది. మేము ప్రతి కౌన్సిల్లో అన్న ఒక మాట అన్నాడు, మీరు ఎందుకు అడగలేదు అని అన్నాడు పాషాబాయిని. ప్రతి కౌన్సిల్లో నేను ప్రతిపక్ష నాయకుడిలాగా పాత్ర వహించను. అధికారంలో ఉండి నేను ప్రతి కౌన్సిల్ మీటింగ్లో నేను కొట్లాడుతుండే. అది ఏంది, నా వార్డులో మహిళా సంఘం కమ్యూనిటీ లేదు. దానికి జనరల్ ఫండ్ కింద అడగంగా 6 లక్షలు శాంక్షన్. 6 లక్షలు శాంక్షన్ చేస్తే టెండర్ పెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇంతవరకు టెండర్ కాలే. మహిళా కమ్యూనిటీల కోసానికి నేను మా 47 వార్డులో 6 లక్షల కోసానికి నేను టెండర్ ప్రతి కౌన్సిల్ మీటింగ్లో నేను కొట్లాడితే ఒక్కరోజు కూడా ఇన్ని ఉట్టిగా టెండర్ లేకుండా 50-60 లక్షలు చేసుకోవచ్చు. ఆయన వార్డులో ఓ చైర్మన్ అన్నాక మొత్తం టౌన్ మొత్తం చూసుకోవాలి. నేనైనా ఎవరైనా సరే సమానంగా చూడాలి. సమానంగా లేకపోతే ఒకతోటి సమస్య ఎక్కువ ఉంటే సమస్య దానికి పెట్టండి, మేము వద్దంటలేము. మొత్తం సమస్యలు ఏరాలి. నేను నాకు ఇప్పుడు చూడు, ఉదాహరణకి హనుమాన్ నగర్, నా వార్డులో హనుమాన్ నగర్ వస్తుంది. మొత్తం రోడ్లు అన్నీ ఇరుకుగా ఇబ్బంది. ఒక 40 సంవత్సరాల కిందట జరిగిన పనులు అన్నీ చేసి పెట్టి ఒక్కరోజు కూడా ఆయన వచ్చింది లేదు, మా వార్డు తిరిగింది లేదు, చేసింది లేదు. నేను ఆ మంత్రి గారితో అన్నా ఇది పరిస్థితి అన్నా అంటే, అరే టైం ఉంది కదా చేస్తాం, రాదు ఎందుకు అట్లా వేస్తున్నావు, టైం ఉంది అని చెప్పి. ఇంకెక్కడ టైము? పబ్లిక్ ఏమో మమ్మల్ని ఎన్నుకున్నారు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఏ గల్లీలో తిరగనింకా లేకుండా అయింది. ఇప్పుడు మేము ఎవరికి చెప్తే నీ పబ్లిక్ ఎవరేమంటారు కానీ మీరే అంటున్నారు రాబాయ్ అనేటట్లు మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు. ఏం చేయాలి? అటువంటి ఇప్పుడు లాస్ట్కు ఏది 100 కోట్లు అన్నారు. 100 కోట్లలో ప్రతి వాడు కోటి అని చెప్పిండ్రు. కోటి వస్తున్నాయి కదా అని పబ్లిక్లో ఏమైపోతుందంటే ఆ ₹1 కోటి వచ్చినా నకరాలు చేస్తున్నారా అని కౌన్సిలర్ల మీద లిస్ట్ చేస్తాం. మేము అదే అరే కాదు భయ్ ఇంకా రాలేదు ₹100 కూడా రాలేదు, ₹1 లేదు, 100 కోట్లు ఎంత భయ్, ₹100 కూడా రాలేదు అంటే అరే గవర్నమెంట్ పెట్టుకొని మీరు అన్ని నకరాలు చేస్తున్నారు మామూలు అంటున్నాం. ఏ పని పెట్టుకున్నా పరిశానే ఉంది, చెప్పుకోలేకపోతున్నాం మేము. ఇప్పుడు చూడు, జనవరి 6 మేము కలెక్టర్ మేము ఇచ్చేందాడే ఆ రోజు నుండి 27 వరకు అన్ని ఫైల్స్ మొత్తం కచ్చ అన్నీ తయారైపోతున్నాయి. ఏమేమి చేస్తున్నారో అర్థమే అవుతలేదు. ఇప్పుడు అన్ని సుఖంలాగానే చేసుకున్నారు. మీడియా మిత్రులకు అందరికీ నేను చెప్పుకునేది అంటే మా బాధ, మేము బరాబరు బీఆర్ ఉండడం మాకు గెలుపు కూడా ఆయన తిరిగిండు, మేము ఆయనను అనడం లేదు. కానీ చైర్మన్ గారు మాకు సమితి ప్రేమనే చూపెట్టిండు. ఏ రోజు మాకు కరెక్ట్ ఇవ్వలేదు, మా ఫండ్స్ పెట్టలేడు. సెంటర్ స్కీమ్ వచ్చినా, పట్టణ ప్రగతి వచ్చినా, 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ ఏ రోజు మాకు చూపెట్టాలంటే పెట్టలేము ఫండ్స్. ఈ విధంగా మాకు నష్టం జరిగింది. అందుకే మేము కనీసము ఈ కొత్త ప్రభుత్వంలోనన్నా ఏదైనా కొన్ని పనులు చేసుకుందామనే ఆలోచనతోటే మేము ముందరికి వచ్చినాం. కానీ ఎవరితో డబ్బులు తీసుకొని వాళ్ళలాగా వీళ్ళలాగా అన్నీ చేసి మేము తప్పు పని చేయలే. అందువల్ల మా మీద చూడమను, లేదా ఆయన రాజీనామా చేస్తా అంటే మేము కూడా రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాం. ఏం పెద్ద ఇది మేము చేసిందేముంది, మీరు అధికారంలో ఉండి ఏం పని చేసలేము, ఇప్పుడు చేసేది ఉంది. ఆయన ఓ 10 పనుల్లో 4 పనులన్నా ఇస్తాడనే ఆలోచనతోటి మేమంతా ముక్కుమడిగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం మేము. అంతేగాని మేము వాళ్ళ వీళ్ళక మళ్ళీ బాగా మేము అలా రిక్వెస్ట్ కూడా చేసినాం. అన్న మేమంతా నేను ఒక్కని పోలేదు, మేమందరం కలిసిపోయినాం.
రిక్వెస్ట్ చేసినాం, అన్న ఇది ఉంది పరిస్థితి, ఇది ఉంది, జర మమ్మలను ఆలోచన చేయండి, మా పనులు ఇంకా కాలేదు, ఇప్పుడన్నా ఏమన్నా చేయండి అది ఇది అంటే చూస్తాంలే అనే లెక్కల ఆలోచన చేసినందుకు మేమందరం ఇది మనకు వార్డులో మనం తల దించుకునే పోవాల్సి వస్తుంది, తల ఎత్తుకొని పోలే అన్న ఆలోచనతోటి మేమందరం ముక్కుమడిగా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. सभी प्रेस के मीडिया के जिम्मेदारों को मैं सलाम करता हूँ. कल हमारे माजी म्यूनसिपल चेयरमैन साहब केसी नरसिम्लू साहब बीआरएस पार्टी में ऑफिस पे एक प्रेस मीट रखकर 14 हम लोग 14 आदमी काउंसलर रिज़ाइन करते, आप लोग करते क्या बोल के जो भोगला के जो बोल रहे हैं, चेयरमैनगिरी जैसे ही जाने से जो है सुना भोगला की जो बात कर रहे हैं वो बहरान हो चुके हैं, बहरानगी में बात कर रहे हैं. लिहाजा आपको अच्छी तरह मालूम है कि काउंसलर्स को कुछ भी काम नहीं दिया गया, कोई डेवलपमेंट वर्क वार्डों में नहीं हुआ, जितना जैसे तरीके से जो तरीके से होना था उस तरीके से नहीं हुआ. आपके पास कई मर्तबा हम लोग आए, लेटर पैड पे सिग्नेचर करके दिए, आप लिए रख लिए. आइंदा भी हम आके भी कुछ उसके मर्तबा अगली मर्तबा भी आके दिए, नहीं मिनिस्टर साहब के पास सिग्नेचर लेके आना बोल के बोले. मिनिस्टर साहब के पास भी सिग्नेचर ला के दिए, वो काम भी रखा है, वो भी काउंसिल में नहीं आया. आखिर कोसा काम करने 4 साल में कोसा काम करे आप लोग देखें शहर में इंटरनल रोड्स कितने ख़राब है. शाशा गुट्टे के रोड है, शाशा गुट्टे से ऑटो स्टैंड रोड है, अवंती होटल से टीचर्स कॉलोनी की रोड है, प्रेमनगर की रोड है, बीके रेड्डी कॉलोनी के रोड से. टाउन में बहुत देखा गया तो बहुत कुछ है, लेकिन एक मेन रोड ब्यूटिफिकेशन करके उसको अच्छा एक बता के पब्लिक में बता के जो है सुना पब्लिक को बहका गया है, गुमराह कराया गया है. इतने काम आप पूछे हैं, इसमें कोई एक काम नहीं करवाए. आखिर क्या वजह है समझ में नहीं आ रहा. आपको बोल के थक गए हम लोग, लेकिन आपको जूं तक नहीं दौड़ी. कुछ भी काम करने के लिए गए मिनिस्टर साहब को बोलो, कुछ भी पूछना है मिनिस्टर साहब को बोलो. अरे आखिर आप टाउन के पहले शहरी है, आपसे काम कुछ होता. हम उम्मीद लेके आप पूरे मिलके हमको चुने हैं, पूरे काउंसलर मिलके चुने हैं, ST SC माइनॉरिटी BC EC हर कोई काउंसलर मिलके आपको चुने हैं. शहर एक डेवलपमेंट करने के लिए सोचे थे, लेकिन आपसे उम्मीद नहीं थी. आप भोगला के जो है सुना ऐसे बातें कर रहे हैं. लिहाजा आप मेहरबानी कर ऐसे बातें मत करिए. आप हमारे काउंसलर्स को डिस्टर्ब मत कीजिए. बचे सो 1 साल के अंदर हमारे हरदिल अजीज़ अब हमारे नए चुने गए हमारे NM सीनावसड़ी साहब की सदारत में हम बचे सो 1 साल के अंदर ज़्यादा से ज़्यादा कोशिश कर शहर महबूब नगर में हर काउंसलर को जो हमारे साथ आए हैं उनको हर काउंसलर को एक इंसाफ की तरह लेके पूरों को किसी को ऊपर किसी को नीचे नहीं सरका, पूरों को बैलेंस की तरह लेकर सही लेकर हम हमारे म्यूनसिपालिटी को आगे बढ़ा के शहर महबूब नगर हम डेवलपमेंट करेंगे. మళ్ళీ ఈరోజు ఆయన నాయకత్వంలో పనిచేస్తామని అంటున్నారు. ఈ రెండింటిని ఇబ్బందులు దాని వెనక ఎవరున్నారు మీకు తెలుసా? చెప్పండి. అదే దాని వెనక ఉన్నది వాళ్ళే చేపించారు. అరే ఇంతకుముందు సార్ వినండి, ఇంతకుముందు ఎక్స్ మినిస్టరు వాళ్ళ తమ్ముడు మాకేం అవసరం, ఆయన 10 సంవత్సరాలు మేము ఇక్కడే ఉండు. ఎమ్మెల్యే గారు బాగున్నారని మంచి మనిషి అని ఇలా జనాలు సైలెంట్ ఓట్ చేసి ఆయన గెలిపించిండ్రు. ఈయన అభివృద్ధి అంటే యాడుంది అభివృద్ధి? గల్లీలో వస్తే అన్ని కోట్లు పెట్టినా అంటే ఆడ టెండర్లు లేవు, అగ్రిమెంట్లు లేవు, కాంట్రాక్టర్లు పరిశాన్ ఉన్నారు, సామానికి సిద్ధం ఉన్నారు. ఆయన ఎవరు పట్టించుకోరు. మేము చెప్తే గల్లీలో వచ్చిన తర్వాత బ్యానర్లు పెట్టాలి, ఆయనకు జనాలని మేము తీసుకురావాలి, మేము డబ్బులు ఖర్చు చేసుకోవాలి. మళ్ళీ మాకు చెప్తాడు అందరి ముందర, ఏం చేస్తున్నావా నువ్వు చేయకూడదా, పనులు చేయకూడదా అంటే ఎవరు చేయనికి సిద్ధం ఉన్నారు సార్, ఎవరు చేయనికి సిద్ధం ఉన్నారు? ఒక డమ్మీ చైర్మన్, నేను ఓపెన్ చెప్తున్నా,
ఆయన లోపల పోయి సంతకాలు చేసి ఎవరు ముందు పేమెంట్ ఇస్తారు, ఆయనకు చెక్కులు ఇస్తారు. ఆయన ఏం చేసిండు? ఆయన చైర్మన్ ఫుల్ ఫామ్ చెప్పమను, నేను అడుగుతా. ఆయన ఏం చేసిండని యా కౌన్సిలర్లకు? ఓన్లీ కమిషనర్లు వాళ్ళు వీళ్ళు కూర్చొని లోపల రూమ్లో కూర్చొని ఛాంబర్లో సంతకాలు చేసి సాయంత్రం చెక్కులు తీసుకొని పైసలు తీసుకొని ఫోన్లలో తిట్టి కాంట్రాక్టర్లతో పైసలు తీసుకున్న దినాలు ఉన్నాయి. ఆయన అమాయకుడా? ఆయన వెన్నెం శ్రీనివాస్ రెడ్డికి చెప్తాడా? ఆయన గోరి కూడా సరిపోడు. నేను చెప్తున్నా, ఇది మీరు రాసుకోండి ప్రెస్లో. ఆయనకి ఏం తెలుసు సార్? ఆయన డమ్మీ ఉన్నాడని కూర్చోబెట్టిండు. ఆయనకి ఏం తెలుసు? 2014లో వాళ్ళ మేడం కౌన్సిలర్ ఉండే, 2014లో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు. ఈయనకేం తెలియనందుకే కూర్చోబెట్టిండ్రు. నేను వాస్తవాలు చెప్తున్నా సార్. ఇలా వైస్ చైర్మన్కి ఏం తెలియదు, ఆయనకు కూర్చోబెట్టిండ్రు. అంతా నడిపేది ఎవరు? మీరు. శిలాపాలకాలు ఉన్నాయి, డబ్బు ఉందా ఆడ మున్సిపాలిటీలో? జనరల్ ఫండ్ లేదు, కరెంట్ బిల్ కట్టడానికే లేదు. పరిస్థితి అది తెచ్చిర్రు. జంక్షన్లు డెవలప్మెంట్ చేసిండ్రు. వాళ్ళు డెవలప్మెంట్ చేసిండ్రా? చేయలే. ఏమన్నా అంటే ఇన్ని కోట్లు తెచ్చినా అన్ని కోట్లు తెచ్చినా యాడున్నాయి కోట్లు? వేసుకునే కోట్లు తప్ప ఏం లేవు. జనాలు పోతే క్యావా పోయి రూడాగా మోరీలు ఆడున్నాయి పోయి చేపిస్తాను పోయి సార్కి చెప్తాను వస్తాయి బిడ్డ చేపిస్తాం. ఎప్పుడు? ఉత్త డమ్మీ పేపర్ తీసుకొచ్చి 150 కోట్లు తెచ్చినా 150 కోట్లు తెచ్చినా వాడికి 1 కోటి 50 పెట్టినా 2 కోట్లు పెట్టినా యాడున్నాయి? ఎవరు వస్తారు కాంట్రాక్టర్లు ముందర చేయనీకే పని? చెప్పండి, మీకు తెలియదా? కాంట్రాక్టర్లకు ఇంతవరకు డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకొని రెడీ ఉన్నారు వాళ్ళు ఎంతోమంది. పోయి ఇలా అడిగినా కూడా పేమెంట్ లేదు. పోయిన 20-30 crores ఇంతవరకు అమౌంట్ వాళ్ళకి క్లియర్ కాలేదు. వీళ్ళు ఏం చేసారు? ఇలా గవర్నమెంట్లో నేను అడుగుతున్నా. మేమేమో వాళ్ళకి ఏం చెప్పినా పాపమే, ఉల్టా రివర్స్ మాట్లాడతారు, ఉల్టా రివర్స్ తిడతారు. అసొంటి పరిపాలన మహబూబ్నగర్లో నడిచింది. ఇలా వెన్నెం గారు మంచోరే, ఎవరు కాదన్నారు? నేను కూడా చెప్తున్నా, నేను కొట్లాడితే పనులు రాలే. గల్లీలో మాకు అడగరా? మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు మా గల్లీలో కౌన్సిలర్కి ఎన్నుకున్నప్పుడు మాకు అడుగుతారు, మినిస్టర్కి అడగరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఇంతసేపు నేను రాజులాగా పరిపాలన చేస్తే కాదు. ఈయన వస్తాడు వెళ్ళిపోతాడు. చైర్మన్ సాబ్ ఏం చేసిండు? అన్న నీళ్ళు వస్తలేవు, బోర్లు వస్తలేవు, లీకేజీలు అవుతలేవు అంటే వస్తాయి. కాంట్రాక్టర్లకు పైసలు లేవదా? ఈయననే చెప్తాడు మళ్ళా. అరే మళ్ళీ ఎందుకున్నావు చైర్మన్? ఇంత కూర్చొనికున్నావా? నీకు చేత కానప్పుడు నువ్వు రిజైన్ చేసిపోవాలి. మేము కౌన్సిలర్ ఇంతమంది చారణ కాదు, ఆయనతో ఛాయ్ తాగినాం అంతే. యా దినం మేము ₹1 కాంట్రాక్టర్ ఇచ్చిందని నిరూపించుకొని రాజీనామా చేస్తాం. ఇంతమంది కౌన్సిలర్లం 2014లో కూడా కౌన్సిలర్లం ఉన్నాం. దాదాపు 1.5 కోట్ల వర్కులు చేసినాం. ఇదే రాధా మరి పీరియడ్ల చైర్మన్. LRS BRS అన్ని అమౌంట్ వచ్చినాయి. SC ST సబ్ ప్లాన్, గ్రానైట్స్ ప్లాన్ అన్నీ వచ్చినాయి, చేసినాం సార్. 4 సంవత్సరాలు జీరో ఉంది. ఒక మోటార్ వేయలేకపోతున్నాం వాటర్ సప్లై కోసం. ఆ పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ ఆ పరిస్థితిని చేసిండు. మున్సిపాలిటీ పైసలు తీసుకోపోయి జంక్షన్లకు పెట్టిండ్రు. ఎందుకు పెడతారు? అడుగుతేనేమో మాకు ఇట్లా ఎవరి హక్కు అనుకుంటుంది. బాజాబ్తా మున్సిపాలిటీ హక్కు అనేది వాళ్ళకు పెడతారు. జంక్షన్లు అంటే మీరు బడ్జెట్ చేసుకొని పెట్టుకోవాలి, మీరు పార్కులకు మీరు తెచ్చి పెట్టుకోవాలి, మినీ ట్యాంక్ మనకు మీరు పెట్టుకోవాలండి. చేసినా ఏం చేసారు? చేసినంతా ఊరికి తెలుసు, మహబూబ్నగర్కి తెలుసు. అందుకే దుస్థితి పట్టింది మీకు. థ్యాంక్ యూ. ఎదురే 4వ వార్డు మా భార్యనే కౌన్సిలరు. మా పక్కనే ఒకప్పుడు ఎదురకు విలీనమైనటువంటి గ్రామం దేవటిపల్లి, అప్పన్నపల్లి, అంబటిపల్లి మా ఎదురకు విలీనమైనటువంటి గ్రామాలు. ఒకప్పుడు అంటే గ్రామ పంచాయతీ ఒకటే ఉండేది. ఇప్పుడు రెవెన్యూ విలేజ్ ఎదురని కొడితేనే ఆ ఊళ్ళకు ఎదురనే కొడితేనే వస్తుంది పేరు. అంటే మా అంతా ఒకటే ఇలాగ. మా పక్కనే డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు. ఆ డబుల్ బెడ్రూమ్ కట్టినప్పుడు మేము ఏమడినామంటే, మాకు ఐటీ పార్క్లో మీకు అందరూ తెలుసు 475 ఎకరాల భూమి పోయింది మాది. మా దగ్గర ఎస్సీలు బీసీలు తప్ప ఆడ రెడ్డి కానీ దొరలి ఆ భూమి కావు. అయితే ఫస్ట్ జేఎస్ రంజన్ తీసుకొని మా సార్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు, మాజీ మంత్రి గారు వచ్చినప్పుడు నేను మాట్లాడినాను. సార్ మాకు ఇది మిలిటరీలో ఇచ్చిన భూమి. నేను యాక్చువల్గా ఎక్స్పర్ట్స్ నేను మాజీ సైకిల్ నేను 1992లో ఇచ్చాను నాకు ఆర్మీలో పట్ల ఇచ్చినటువంటి భూమిని. ఇంత పెద్ద ఊరు 475 ఎకరాలు నా భూమికి ఊరు పోయినప్పుడు నేను ఎందుకనే దాంట్లో నేను కూడా సహకరించిన. అంటే రేపు భవిష్యత్తులో ఇది కంపెనీలు వస్తే, కొన్ని పరిశ్రమలు వస్తే ఉపాధి అవుతుందేమో, 10 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాడు, మంచి జరగవచ్చు. దాంట్లో వారి మాటలని ప్రభుత్వంకి మంచి సహకరించాలనే ఉద్దేశంతో మా ఊరితో పాటు నేను ఉండాలని దాంట్లో నేను గౌరవంగా
అందరి సహకారం మీద ఉండాలనే దాంట్లో నేను నా భూమిని కూడా ఇచ్చిపెట్టినా. 4 ఎకరాలు 30 ఉంటాను. కావాలంటే మీకు నేను అన్ని నాకు ఇచ్చిన ఫైనల్ పట్టా కానీ ప్రతి కాగితం పాస్బుక్తో సహా చూపిస్తాను. అట్లాంటి మేము భూమి ఇచ్చిన దాంట్లో కూడా 10 గుంటలు 5 గుంటలు 26 గుంటలు నాకు భూమి పైసలు రాలేదు. నేను ఆర్మీ భూమి పోయింది నా సొంతం. మా తల్లిదండ్రులకు ఉన్న భూమి 7 ఎకరాలు 10 గుంటలు నా సొంతం. ఆర్మీది ప్లస్ మా నాయన నుంచి వచ్చిన భాగం అన్నీ కలుపుకుంటే నాకు 6 ఎకరాలు 30 గుంటలు వచ్చినాయి. 26 గుంటలు పైసలు రాలే. నేను ఎన్నోసారి ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ మినిస్టర్తో అందరు తిరిగినాను. ఎంఆర్ఓ కూడా లేదండి పొజిషన్ లేదని చెప్తారు. మాకు పాస్బుక్లు ఉన్నాయి. మేము అప్పుడు అడిగినప్పుడు ఏమన్నా అంటే మాకు యాక్చువల్గా యాజ్ పర్ రికార్డ్ ప్రకారం మాకు డబ్బులు ఇవ్వమని చెప్పినాం. పొజిషన్ లేదంటారు. గైరాన్ భూములకు ఏం పొజిషన్ ఉంటుంది? గొడ్లు ఉన్నోడేమో మొత్తం దున్నుతాడు, గుడ్లోనేమో బీడు పెడతాడు, వాడు దున్నేస్తాడు, అయిపోయాయి. అట్లా లేకుండా కూడా కొంతమందికి ఎక్కువ ఇచ్చారు. ఏం లేకుండా కూడా పైసలు కూడా ఇచ్చారు. మీకు తెలిసి ఆ దాంట్లో అంటే అందరికి మీకు తెలుసా అని నేను అంటలేను, కానీ మీకు కూడా కొంత దాని మీద అవగాహన ఉంది. ఏం లేకుండా కూడా రికార్డు లేకుండా కూడా పొజిషన్ లేకుండా డబ్బులు ఇచ్చారు. మేము అన్నాం అన్యాయం జరుగుతుంది సార్, పేదోళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్సీలకే ఎక్కువ ఉన్నది. మేము ఎస్సీ మాదిగలు, మేము మా మాల మాదిగలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ కూడా దీని మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి, న్యాయం చేయండి అని చెప్పి మాట్లాడినాం. ఆ డబ్బులు వాళ్ళు ఏమంటారంటే మీకు ఉదాహరణ ప్రకారం 6 ఎకరాలకు 6 లక్షలు ఇచ్చినాం ఎకరకు, మీ దగ్గర 12 లక్షలు ఇచ్చినాము, మరి 6 లక్షలు ఎక్కువనా మీకు 12 లక్షలు ఎక్కువని మాట్లాడారు. కానీ 12 లక్షలు కానీ వల్ల ₹1 కోటి పోతుంది ఇక్కడ. మేమైతే నష్టమే కదా. సరే పోయింది. మేము ఎప్పుడు ఏం కొడతాం అంటే పోయిన దానికి మేము సహకరించే పోయింది. అది మేము మా తప్పు వాళ్ళ తప్పు మేము అన్నాం. మా తప్పు ఏం లేదు, వాళ్ళ తప్పు నేను అన్నాను. కానీ కనీసం ఇప్పుడైనా కూడా రాని వాళ్ళకి ఆ పైసలు ఇప్పించి ఇస్తే మేము సంతోషపడతాం అని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది డబుల్ బెడ్రూమ్ విషయం. ఎస్, అదే నాకు 2 విషయాలు కాబట్టి అది మాట్లాడినా. డబుల్ బెడ్ విషయం, మేము విలీన గ్రామం మాది. మా దగ్గర మీరు ఎప్పుడన్నా పోయినా మీడియా మిత్రుడు, నేను ఒక మిత్రుడు వస్తుందని చెప్పిన, మా పశువుల దవాఖాన దగ్గర మీకు ఆటో స్టాండ్ నుంచి జస్ట్ ఇట్లా మళ్ళీ పశువుల దవాఖాన ఉంటుంది. ఆడ ఒక చిన్న పూరు గుడిసె ఉంటుంది. చిన్న గుడిసె అంటే మామూలుగా కవర్లు వేసినట్లు కట్టుకొని ఉంటుంది. గోడకు పాడుగోడ గోడలకు బ్యానర్లు ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఇట్లా చిన్నగా గుడిసెలాగా వేసుకుంటే ఆ ముసలాయమకి పాపం కొడుకుంటాడు. ఆ ఊళ్ళోనే కూలినాలు చేసుకుంటుంది. ఆమెను అడకతిగా మామూలుగా గొప్పలు, వాళ్ళ గొప్పలు అంటే ఎస్టీలు. వాళ్ళ మన్మడికి పాము కలిసి మన్మడు చచ్చిపోయాడు. ఒక మన్మరాలకి పిల్లకు షార్ట్ కన్నులు అయ్యి పిల్ల కళ్ళు కనపడవు, అడక తింటారు. వాడు పొద్దున్న వేస్తే బల్లు గోవులు కాస్తాడు ముందర. మన మాజీ సర్పంచ్ ఇంటికాడ పనిచేస్తాడు. దిక్కు లేదని చెప్పి నేను ఆ బాధతో నేను కాలుమొక్కి నేను ఆయనకు మా ఊరు పెద్ద మంత్రుల ముందర నేను ఒక్కని కాదు. వాళ్ళు ఏమంటారంటే మేము 10 ఇచ్చినా 20 ఇచ్చినాను, కొడుకుకి ఇచ్చాడు చెప్పమని చెప్పు తీసుకొని కొడతా. వాడు కానీ మాకు ఒక ఇల్లు ఇచ్చిండేమో అడగమని చెప్పు. రేపు మేము ఎంత బాధపడి తెలుసా, రాజీనామా ఇచ్చానికి తయారున్నాం. మేము ఊళ్ళో పోతే ప్రచారానికి పోతే మీరు మనుషులకు కాదురా, నేను ఉప సర్పంచ్ ఉన్నావు, వార్డు మెంబర్ ఉన్నావు, నేను ఇండిపెండెంట్ గెలిచినాము, నీ ఊళ్ళో వచ్చి ప్రచారం గాడి కొడుక నాకు మాకు ఇల్లు ఎందుకు వెళ్ళావు అని అడిగినారు. నేను చెప్పలేని పరిస్థితి మాది. ఏం రాజకీయం చేస్తారు వీళ్ళు? ఎవరినబ్బా జాగిరి రాజకీయం. వీళ్ళు అనుకోండి రాజకీయం మా అబ్బా జాగిరి, ఎవరినబ్బా జాగిరి కాదు రాజకీయం. ఇవాళ కాంగ్రెస్ ఉంది, రేపు బీజేపీ వస్తుంది, ఇంకొకటి కాంగ్రెస్, ఇంకా టీఆర్ఎస్ రావచ్చు, ఇంకేదైనా ఎంఐ రావచ్చు, బీఎస్పీ రావచ్చు. బ్యానర్ కట్టొద్దు అంటారు. వాడు అన్న తమ్ముడు ఎక్కడ ఉన్నా అంటాడు. అంటే తమ్ముడు దిక్కుండాలి అన్నో దిక్కు అని మాట్లాడతారు. ఎవరిని స్వతంత్రం, ఎవరిని ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు, ఓటు హక్కు ఉంది. ఎక్కడైనా ఏ పనులైనా పని చేయొచ్చు. మనకి హక్కు ఉంది, అది చట్టంలో కల్పించినటువంటి అది హక్కు. కానీ వీళ్ళేమంటే మన దగ్గరనే ఉండాలి, ఒకరి దగ్గర ఉండాలి. ఎందుకుంటారు? నేను ఇండిపెండెంట్ గెలిచిన, నాకు టికెట్ ఇస్తాను చెప్పి రేపు కండు వేసుకో ఎల్లుండి నామినేషన్ అన్నాడు. నేను కండు వేసుకున్నా, టికెట్ ఇవ్వలే. నేను ఇండిపెండెంట్ గెలిచి పార్టీలో ఉన్నా. ఎందుకు? గౌరవం మీద. మేమేమంటామంటే ఎవరినో మేము కించపరచాలి, ఎవరినో మాట్లాడే, ఎవరిని తిట్టాలి నా మా ఉద్దేశం కాదు. మాకు డబుల్ బెడ్రూమ్ విషయంలో మేము చాలా బాధపడ్డాం. ఇదేదో ఆవేశం మీద ఎవరినో బదలాం చేయాలి, లేకపోతే ఏమైనా బట్టగా తినేయాలని మా ఉద్దేశం కాదు. నేను బాధతో చెప్తున్నా. మాది విలీన గ్రామం, పల్లెటూరు. ఎంత బాధ అంటే ఇప్పుడు కూడా మేము బాధ మర్చిపోలేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. 10 ఇల్లు 20 అంటారు కదా, ఒక్క ఇల్లు ఇవ్వలే. మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నాకు ఒక ఇల్లు ఇచ్చి నేను ఒకవేళ అమ్ముకున్నట్లు అట్టుకుంటే నేను రేపే రాజీనామా చేస్తాను. కనుక మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మీరు చాలా ఏళ్ళ నుంచి మీరు ఉంటారు. మీ వల్లనే ఈరోజు మొత్తం రాజకీయం అంతా మీకు మొత్తం తెలుసు, మాకు తెలియదు. మాకు మా వార్డు వరకు, మా ఊరు వరకు తెలుస్తుంది. నేను కూడా దేశాలు చూసేసిన 10 సంవత్సరాలు ఆర్మీ చేసి నేను రిటైర్డ్ అయినా. ఇప్పుడు 24 సంవత్సరాలు నేను రాజకీయం చేయబట్టి ఎదురేలా వార్డు మెంబర్ ఉన్నా, ఉప సర్పంచ్. లాస్ట్ టైం నేను కాంగ్రెస్ పార్టీ నుంచి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా. మొన్న ఇండిపెండెంట్ గెలిచాం. రాజకీయము నేనేమంటే ప్రజలు ఆదరించినంత వరకు మనం పరిపాలన ఉంటాం, అంటే మనకు అవకాశం ఉంటుంది. కానీ జనాన్ని ఓటేసినోడిని ప్రజలను మభ్యపెట్టి
జనాన్ని వాడిని వీడేం చేస్తాడు వాడేం చేస్తాడు అని వాళ్ళని భయపెట్టించి ఏదో వాళ్ళని నమ్మించి మోసం చేసి గొంతుకు వస్తే ఎవ్వరు నమ్మడు. కనుక మేమేమంటామంటే ఎవరు ఇవాళ ఉన్నా రేపు లేకున్నా ప్రజాస్వామ్యంలో మనకు అవకాశం కల్పించిన ప్రజలను మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకు మనకు ఎంతో అంత మనం సాయం చేయాలి. మా పక్కన డబ్బులు పెట్టుకొని మాకు ఏం లేదు, మేము ఎంత బాధపడుతున్నాం చెప్పండి. మీరు రేపు ఎంక్వైరీ చేయండి దయచేసి. ఒకవేళ కౌన్సిలర్కి నిజంగా హనుమంతుకు యాదమ్మకి ఇచ్చిండ్రని అంటే నేను రేపు రాజీనామా చేయడానికి సిద్ధం. థ్యాంక్ యూ. ఒకసారి మోతిలాల్ డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడు. మీది మీ సొంత డబుల్ బెడ్రూమ్ ఊరికి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఉన్నటువంటి తోటి కౌన్సిలర్లకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న మాజీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కౌన్సిలర్లను రాజీనామా చేయమంటున్నారు. ఏ రకంగా రాజీనామా చేయమంటున్నారో నేను అడుగుతున్నాను. ఏ బీఆర్ఎస్ బీఫామ్ గిట్లా ఇచ్చిండ్రా నాకు, లేకుంటే పార్టీ ఫండ్ ఏమన్నా మాజీ మంత్రి గారు ఇచ్చిండ్రా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవుతాము మోతిలాల్కి టికెట్ ఇవ్వాలని ఆ రోజు అంటే నీవు కొందరి స్వార్థం కోసము నాకు బీఫామ్ ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి దొబ్బిండ్రు. నా వార్డులో నా ఊర్లో నేను ఏం పని చేసినానో నేను ఎలా ఉన్నానో నా వ్యక్తిత్వాన్ని నేను పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది. నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటానా పోగొట్టుకుంటానా అనే ధైర్యంతో స్వతంత్రంగా పోటీ చేసి మీ పార్టీ మీద నెగ్గడం జరగలేదా? ఆ రోజు గెలుపు పొందిన రోజే ఆ రోజు రాత్రికి రాత్రే ఫోన్ చేసి పిలిపిస్తే మీ మాట కాదనకుండా మీరు పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు ఫోన్ చేస్తుండ్రని మాట కాదనకుండా వచ్చిన. ఎందుకు? కేసీ నరసింహులు గారికి చైర్మన్ చేయడానికి. ఆ రోజు ఏమన్నా ఛాయ్ తాపావా నువ్వు? ఆ రోజు ఏమన్నా డబ్బులు ఇచ్చినావా మాకు? మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని సొంతంగా గెలిచి వస్తే ఛాయ్ తాపినరా? లేక ఎన్ని లక్షలు ఇచ్చిండ్రు? ఈరోజు అమ్ముడుపోతుండ్రని మాట్లాడడానికి డబ్బుల కోసం మా ఆత్మాభిమానాన్ని చంపుకోమంటున్నావా నువ్వు? నువ్వు కూడా ఈరోజు ఒక ప్రజాప్రతినిధివే. ఎంతమందికి డబ్బులు ఇచ్చి కొన్నావు కౌన్సిలర్లను ఆ రోజు నువ్వు చైర్మన్ కావడానికి? ఇలా ఆత్మాభిమానం చంచేటట్టు మాట్లాడకండి. మీరు పెద్దలు. డబల్ బెడ్రూమ్ల విషయం అంటున్నారు. ఏ కౌన్సిలర్కి ఇచ్చారు? నాకు ఇచ్చిండ్రా మీరు? ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రో చూపియండి. నా ఊర్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని 4 ఆడపిల్లలు ఉన్నోళ్ళు అనావీలో ఇలా పరిస్థితి బాగాలేదని సంవత్సరం అడుక్కుంటే ఒక డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే. నా ఇంటి పరిస్థితి కూడా నీకు చూపించిన. ఒక కౌన్సిలర్కే నువ్వు ఇవ్వనప్పుడు ఏ కౌన్సిలర్కి 10 ఇచ్చినావు, ఏ కౌన్సిలర్కి 20 ఇచ్చినావు? ఒకసారి ఎంక్వైరీ పెట్టియండి. మాకంటే ఎక్కువ మీడియా మిత్రులు మీకే తెలుసు ఏ కౌన్సిలర్కి ఇచ్చిండ్రు. నాకేమైనా ఇచ్చిండ్రా? ఏడ అమ్ముకున్నా చూపియండి. ఎవరికి ఇచ్చిండ్రు మీరు? మీ ఎంబడి ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు అమ్ముకుని ఉంటారు. నిజాయితీ పరులే ఈరోజు మీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చిండ్రు, కానీ ద్రోహులు కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు. మా ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేటప్పుడు కల్వర్ట్లు పోయి జనాలకు అటు నుంచి ఇటు రావడానికి వెహికల్స్ పోవడానికి ఇబ్బందిగా ఉందన్న ఒక 2 లక్షలు శాంక్షన్ చేయండి కల్వర్ట్లు వేపిస్తా అంటే సార్ని అడగాలంటావు. ఓ ₹1,00,000 పని అయినా చేయించమంటే సార్ని అడగాలంటావు. నీవు పట్టణానికి ఓ ప్రథమ పౌరునివి. మా మీద అందరికీ నువ్వు ఒక బాసువి. ప్రజలు మమ్మల్ని అడుగుతారు. మేము కూడా మాట ఇచ్చింటాం కదా ఆ రోజు. వాళ్ళలో తిరిగినప్పుడు మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామనే మాట ఇస్తేనే కదా మాకు నమ్మకం మీద ఓట్లు వేసి గెలిపించింది. అది కూడా వాళ్ళ నమ్మకానికి మేము నిలబెట్టుకోకపోతే మేము ఉండి ఏం లాభం? మీ ఎంబడి ఉన్నలకు మాత్రమే పనులు పెడతారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఏడుంది అభివృద్ధి? ఈ జంక్షన్లకు అపురూపంగా తీర్చిదిద్దితే అభివృద్ధి అయినట్ట?
పట్టణంలో ఉన్న రోడ్లు పీకి రోడ్లు వేస్తే అభివృద్ధి అయినట్ట. విలీన గ్రామాల పరిస్థితి ప్రతి కౌన్సిల్లో అడిగేవాడిని నేను. మా పరిస్థితి చూడండి, మా విలీన గ్రామాన్ని ఒకసారి విజిట్ చేయండి అని 4 ఏళ్ళు అడుగుతున్నా. ఏ ఒక్క రోజన్నా వచ్చి చూసిర్రా మీరు? ఇప్పుడు కూడా మీరు మిత్రులు మీరందరూ నా ఎంబడి రండి, నేను చూపిస్తా. అవే మట్టి రోడ్లు వికసిస్తున్నాయి. డ్రైన్స్ లేక పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతుండ్రో నేను చూపిస్తా. ఎక్కడున్నాయి సీసీ రోడ్లు, ఎక్కడున్నాయి డ్రైన్లు, ఎక్కడుంది అభివృద్ధి? నా వార్డుకి రండి, నేను చూపిస్తా ఏం అభివృద్ధి జరిగిందనేది. అభివృద్ధి అని మాట్లాడతారా? ఉన్న పట్టణంలో జంక్షన్లు అభివృద్ధి చేస్తే అభివృద్ధి అయినట్టేనా మొత్తం? విలీన గ్రామాల పరిస్థితి చూడండి అని ప్రతి కౌన్సిల్లో అడిగితే ఓసారి చైర్మన్ గారు అంటారు, మాజీ చైర్మన్ గారు గట్టిగా అడిగితే చూసుకుంటామని మాట్లాడతారు. పన్నులు అడిగితే చూసుకుంటారా? పన్నులు పెట్టేది లేదు కానీ చూసుకుంటామనే మాట మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక కాంట్రాక్టర్కు ఈడ ఎమర్జెన్సీ ఉందన్నా మీరు చెప్పియండి అంటే అది కూడా లేదు. మీరు అడుక్కొని చెప్పియండి అంటారు. కాంట్రాక్టర్లకు మేమంటేనేమో డబ్బులు లేని మేము ఏం చేస్తామన్నా అని వాళ్ళు. చైర్మన్గా మీరు ఉన్నారు, మీరు ధైర్యం ఇస్తే వచ్చి చేస్తారు. ఎమర్జెన్సీ ఉంది అంటే కూడా ఒక్క పని కూడా చేపియలేని పరిస్థితుల్లో నువ్వు చైర్మన్గా ఉన్నావు. ఆ రోజు మళ్ళీ రాజీనామా చేయండి అని మాట్లాడతావు, అమ్ముడపోయినరని మాట్లాడతావు. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావని? 4 ఏళ్ళు సింహాసనంలో కూర్చున్నప్పుడు నీకు అవన్నీ గుర్తుకు రాలే. ఈరోజు దింపినందుకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా నీకు? ఈరోజు నీ ఆత్మాభిమానంతో మాట్లాడు. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి. ఎందుకంటే నీకంటే చిన్నవాళ్ళం మేము. మాతో అనిపించుకునే స్థాయికి దిగజారకండి దయచేసి. అభివృద్ధి విషయంలో నా వాడికి రండి, నేను చూపిస్తా. నువ్వు ఏం అభివృద్ధి చేసినావు, ఎట్లుంది అనేది చూపిస్తా. డబల్ బెడ్రూమ్ల విషయంలో కూడా 10 ఇచ్చినాం, 20 ఇచ్చినాం. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అడుక్కుంటా, సంవత్సరం అడుక్కున్నా నేను. నా కోసం కాదు, ఒక ఆడబిడ్డ ఉంది, 4 ఆడపిల్లలు, భర్త లేడు, చనిపోయాడు, చిన్న వయసు. ఆమె కోసం అడుక్కున్నా. ఆమెకు కూడా ఒక డబల్ బెడ్రూమ్ చేయడానికి మీరు మనసు పెట్టి ఇది ఆలోచన చేయబోతుంది. కానీ ఈరోజు 10 ఇచ్చినాం, 20 ఇచ్చినాం అనే మాటలు అవాస్తవం. అవి దయచేసి ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడకండి. థ్యాంక్ యూ. వచ్చిండ్రు, 4 వచ్చిండ్రు. 4 వచ్చి అన్న పిలుస్తున్నాడు, మాజీ మంత్రి గారు పిలుస్తున్నాడు అని తోలుకపోయినారు బలవంతంగా. వస్తా పాడిన అంటే కూడా ఒకటి ఎక్కి నా బైక్ ఎక్కిండ్రు. నేను బండ్లీలో కూర్చోలే, నా బైక్ మీద ఒకరు కూర్చొని తోలుకపోయినరు. అక్కడ అదే మేమున్నాం, మేము చేస్తాం, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు, పాపం తలుతుంది, అట్లా చేయొద్దు అని. మీ పార్టీకి వెళ్ళి నేను గెలవలే, నేను ఇండిపెండెంట్ గెలిచిన. పాపం ఎందుకు తలుతుంది? మేము ఏం తప్పు చేసినామని పాపం తగులుతుంది మాకు? రౌడీ షీటర్స్ ఎవరు రాలేదండి మాకు. కాకపోతే బలవంతంగా అయితే తోలుకపోయింది. అందరికీ నమస్కారం. డబల్ బెడ్రూమ్ రాలేమంటారు కానీ మా వార్డులో అయితే 90 ఇండ్ల పైన వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. మా వార్డుకు వస్తే చాలా మంచిదే. మేమేమనుకున్నాం, ప్రభుత్వ నామ్స్ ప్రకారం డబల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా సంతోషం అనుకున్నాం. ఎందుకంటే మేము చదువుకున్నాం కనుక. కానీ మా వార్డులో గొల్లబడిన తండకు రోజు మాజీ మంత్రి వాళ్ళు వచ్చి ఎన్ని వచ్చినావా ఇండ్లు అని అంటే, అన్న నాకు తెలియదు అని అంటే, అదే తెలియదు అంటావు, ఎన్ని వచ్చినావా అంటే తెలియదు అన్న, నిజం తెలియదు నాకు, ఎవరికి వచ్చి తెలియదు అంటే 70 వచ్చినాయి అంటే. ఆయన పక్కన తాండలు ఉండి 40 వచ్చినాయి అన్న అండి. 70 40 30 ఇక్కడ మిస్ అయిపోయాయి. ఒక వార్డుకు డబల్ బెడ్రూమ్ కేటాయించినప్పుడు అయితే నామ్స్ ప్రకారం, ప్రభుత్వ రూల్స్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అయితే సంతోషం. లేదంటే కనీసం అట్లీస్ట్ అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకొస్తే వాళ్ళ మా తాండకు రావడం సంతోషం. 70 40 సంతోషం, 30 ఫ్రాడ్ అయినా ఓకే. కనీసం ఆ వార్డుల ఆ తాండల ఎవరు బీదోళ్ళు ఉన్నారు, ఏం కథ అని మాకు తెలుస్తుంది. ఒక్క ఇంట్లో 3 వచ్చినాయి, మీ ఇంట్లో 3 వచ్చినా, మా ఇంట్లో 2 వచ్చినా, ఆడ ఫైటింగ్. మీ ఇంట్లో 2 వచ్చినా, నా ఇంట్లో కూడా రండి. అసలు ఇంకోటి హైలైట్ విషయం అంటే ఆ తాండాలు పూర లేని వాళ్ళకి ఇంకా 40 మందికి రాలేవు. ఒక్కొక్క ఇంట్లో 3 4 వచ్చి ఫైటింగ్ లొల్లు అవుతున్నాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సారీ పేర్లు మీ పేరు పెద్దలు, కేటీఆర్ గారు మంత్రి గారు వచ్చినప్పుడు
అనితారావు అనే పిల్ల పాపం టోకన్లు ఇచ్చారు, వాళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు లేదు. కేటీఆర్ వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ కట్ చేసినాక రీసెంట్గా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు పాపం. అప్పుడప్పుడు కూలిపోయి హైదరాబాద్కి వేస్తారు వాళ్ళు, వాళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు లేదు, వాళ్ళకు టోకన్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళు. రీసెంట్గా వాడు పట్ట తీసుకొని వచ్చిండు, సంవత్సరాల కింద పట్ట విషయం. దయచేసి ఇది ఒకటి ఏంటంటే, ఈ పట్టా కాగితాలు ఉన్న సంతకాలని ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపిస్తే పాత డేట్ల మీద ఇప్పుడు సంతకాలు పెడుతున్నారు అని ఇమ్మీడియట్లీ దాన్ని బయట పడేస్తాయి మొత్తం. ఆ పట్టకాయ తీసుకొస్తే అరే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తారా, కేసు పెట్టిస్తా, నిజంగా ఎవరు దొంగ బయటపడాలని చెప్పిన. అంటే ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ఇట్లా 3-4 ఇచ్చిన మా తాండలో, మా ఊళ్ళో, మా వాడలో. మా ఊరికి రావడం నాకు సంతోషం వ్యక్తిగతంగా. కానీ మిస్యూజింగ్ అనేది చాలా నడిచింది. దాంట్లో మా ప్రమేయం ఒక్కటి లేదు. మా విలేకరి మా బామ్మడి అవుతాడు, సరే విలేకరి కానీ చాలాసార్లు 10 ఇల్లు ఇచ్చిన పని ఒక్క ఇల్లు ఇస్తే చెప్పించుకుని కుట్రా పామ. ఆ గుడి శ్రీశైలం పామ్మవాడు నాకు తెలుసు, ఈ ఇల్లు ఎట్లా వస్తుందో నాకు తెలుసు బాగా. పాము 2 కార్లే పామ్మవానికి అన్న అంటే ఏం లేదు, మళ్ళీ పోవాలి, కారు కింద పడాలి, అన్న అని అట్లా 100 సార్లు మీటింగ్లో డెమో చేస్తే వానికి ఉద్యోగానికి వచ్చింది పాపం. అంటే నేను ఏం చేసిన అంటే నా రూట్ రా నాకు తెలిసిపోయింది, వానికి ఓ రూట్ చెప్పారు కూడా అట్లా సాధించుకున్నాడు. ఇక్కడ దయచేసి మా కౌన్సిలర్లు చాలా అన్యాయానికి అవమానాలకు గురైపోయారు. చివరాసలు లీకేజ్ అయింది బ్రదర్, 3-4 రోజులు అవుతుంది. ఎందుకంటే మా బామ్మడి మా ఊళ్ళో ఉంటాడు. 1000-2-3 అయితే రోజు పెట్టుకుంటున్నాం, ఖర్చులు ఏదో పెట్టుకుంటున్నాం, చేస్తున్నాం. కానీ 10,000-15,000కి వెళ్ళి వాళ్ళు చెప్పు, కాంట్రాక్టర్ ఫోన్ చేయండి. చైర్మన్ కాంట్రాక్టర్ ఫీల్డ్ అయ్యేది ఏమంటాడు, నాకు బిల్లులు రాలేవు, ఎవరు చెప్తే చెప్పుకోపా అంటాడు. కమిషనర్ చెప్పాడు, కమిషనర్ ఫోన్ చేస్తే జర వెయిట్ చేయాలంటాడు. చివరాసలు పబ్లిక్ ఏమో వీడియో కౌన్సిలర్ రాయి అంటాడు. గల్లీలో పొద్దులేసి మేము ఏం చేయాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గల్లీలో వాకింగ్ పోవాలి. వాకింగ్ బంద్ చేసినాం. పోతే ఏదైనా సమస్య ఉంటుంది, జేబులోకి వెళ్ళి తేవాలి పైసలు. ఎవరు చేయాలి పైసలు, ఏం చేయాలంటే పైసలు జేబులోకి వెళ్ళి పెట్టాలి. లీకేజీ విషయంలో అట్లా నా పరిస్థితి. లైట్లో బిల్లు అన్నీ లైట్లు వేస్తారు 3 నెలలే, లైట్లు ఇక్కడ లైట్లు లేవు, మోరీలకు పైసలు లేవు. కనీసం తీయనికి అంటే పెద్ద వాడు మాది నేను కూడా 49 వార్డులో ఇస్తున్నాను. 2వ వార్డు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉంటుంది, అదే 3 లేపరు. చైర్మన్ గారితో ఎన్నిసార్లు ముట్టుకున్నంటే అన్నా ఇది స్లాబ్ సిస్టమ్ కదన్నా, వార్డులో విస్తీర్ణం వార్డులో దాని ఉంటగా లెక్క కాబట్టి లేబర్ అలాట్మెంట్ అంటే అట్లా కాదు అంటారు. ఏది చూస్తే అట్లా కాదు, ఎక్కదగ్గ మాట నేను సార్ చెప్తాను. అరే నీ అమ్మ ఇదేందండి ఆయన లోకల్ బాడీస్ వీఆర్ మనం ఇది బాడీస్ ఎంపవర్. మన కౌన్సిల్, మన జనరల్ ఫండ్ ఉంటుంది, మన చిన్న సమస్యలు మనం తీర్మానం పెట్టుకుని మనం చేసుకోవాలంటే ప్రతిదానికి సార్ చెప్తాంటాడు. అరే ఇదేంద్ర భాయ్ ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్, మీరు అంతా పెన్షన్స్ వచ్చిన లిస్టు అందరం కౌన్సిలర్ అంతా చిన్నగా ఉన్నాను కూడా ఆ రోజు అన్నా మన వార్డులో పెన్షన్లు ఎవరికి వచ్చినాయి దయచేసి తెలుసుకుందామంటే అట్లా ఇవ్వద్దన్నారు సార్ చెప్పిండు, అట్లా ఇవ్వద్దన్నారు. అరే మేము వీఆర్ కౌన్సిలర్స్ బై, ఐఎమ్ నాట్ కౌన్సిలర్, మన వైఫ్ కౌన్సిలర్. కనీసం బెనిఫిషియల్ కూడా తెలుసుకోవాలి కనీసం అంటే అప్పుడే ఆయన వచ్చాడు. సార్ నాకు పెన్షన్ వచ్చిందా అంటే మేమందరం ఇట్లా చూసి సెక్షన్లో పోయి పంప ఆయన కుంటే ఆయన లక్ష్మీ అంటాడు. పోయి నా పేరు చెప్పి అడుగుపా అంటే పోతే ఆయన లిస్ట్ ఇయ్యారు, ఎవరికి చూపించారు అని పాపం ఆయన వచ్చి నీకు ఇయ్యాలంట సార్ ఆయన చైర్మన్ ఎట్లా కూడా కాదు అంటే మనం ప్లీజ్ గలీజ్ మాట్లాడే వరకే కొంచెం మళ్ళీ ఆయన ఇక్కడ ఫోన్ చేసేవారికి ఆ చైర్మన్ ఒక్క లిస్ట్ తీసుకుంటే ఆయన చైర్మన్ లిస్ట్ తీసుకొని సంఖ్యలు పెట్టుకుని పోతాడు. అరే అది నీ వార్డు లిస్ట్ తీసుకుపోతున్నాము. ఇక కౌన్సిలర్ల పరిస్థితి అంటే ఒక కౌన్సిలర్లో ఉండి మా వార్డులో ఎవరికి పింఛన్లు వచ్చే పరిస్థితి లేదు. ఆయన చైర్మన్ గారు అట్లా మాట్లాడుతూ దయచేసి మా ముందర నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంట్రాక్టులు నోటి నుండి అన్న మాటలు తిట్టి పైసలు చేసుకున్నాం. ఈరోజు గుండె మీద చేసుకున్నాం. ఎవరైనా ఒక కాంట్రాక్ట్ ₹1 ఇచ్చినా మమ్మల్ని అడగమని చెప్పి దేనికైనా సిద్ధం మేము. మళ్ళీ ఉల్టా ఈరోజు అట్లా మాట్లాడితే ₹1 లేకుండా చైర్మన్ అయినామండి. ఈరోజు నీ గౌరవంగా దీపోలేదు. ఎప్పుడైతే మా వుడ్ బి చైర్మన్ గారు మా ఆనంద్ గౌడ్ గారు చెప్పినట్లు ఎప్పుడైతే ఇంతమంది నీ మీద అసమ్మతి వచ్చేసిందో నీవు గౌరవంగా దీపెట్టి నీకు వాల్యూ ఉంటుంది. ఈరోజు మళ్ళీ ఉల్టా నీ తల్లిరక్తము తల్లిపాలు రొమ్ము గుదినం ఎవరా పోయి నీవు మాట్లాడడానికి మమ్మల్ని నీవు ఎవడో నువ్వు వెనకనా ముందరని కాదు, అది పద్ధతి కాదు. ఇంకోసారి చైర్మన్ గారికి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీటింగ్ హెచ్చరిస్తున్నా. మా కౌన్సిలర్ అంటే మాత్రం మా లాంగ్వేజ్ మళ్ళీ తేడా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే మేము ఇప్పటికే అక్కడ గుద్ది ఇక్కడ గుద్ది బాగా నిజమే అలిగిపోయినా అవుతాం. ఇంకేమది గుద్దాలనుకునేది భూమికి వచ్చాం. ఇంకా లో ఉంటే ఓం కాదా, గాలిలు లేము. వాళ్ళు గాలిలు ఉన్నారు, జర కింది దిగిరు, మేమైతే భూమి ఉన్నాము ఇప్పటివరకు. దయచేసి డబుల్ బెడ్రూమ్ విషయాలు కానీ ఈ లోకల్ విషయంలో మేమంతా బాగా సఫర్ అయ్యే మేము ఒక ప్రత్యామ్నాయం ఎంచుకున్నాము. మరి ఇన్ని రోజులు ఈ వాయిస్ ఎందుకు అంటే ఇన్ని రోజులు మీరు అన్నట్లు ఇన్ని రోజులు అది ఒక మబ్బులా కమ్మిండే, ఇప్పుడు ఇట్లా వచ్చింది. దాన్ని యూజ్ చేసుకునే ఉద్దేశాన్ని నిర్బంధం మీతో పాటు అందరూ ఎదుర్కొన్న నిర్బంధము. ఆ మబ్బులో మేము కూడా ఎక్కువ మాడము అవకాశం వచ్చింది కనుక ముందుకు వచ్చినాము.
దయచేసి డబుల్ బెడ్రూమ్ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉంటే కూడా మా మీద క్రిమినల్ కేసు తీసుకుని మీరే పెట్టండి, కేసు పెట్టండి.